బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి సిఐడి నోటీసులు ఇచ్చింది. ఏప్రిల్ 4న లక్డీ కప్పులోని సిఐడి కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొంది. జనవరి 29న సమ్మక్క సారమ్మ జాతర వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆ సమయంలో జరిగిన గొడవ నేపథ్యంలో కరీంనగర్ పోలీస్ కమిషనర్ను ఉద్దేశించి కౌశిక్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారని పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో కౌశిక్ రెడ్డితో పాటు 16 మంది బీఆర్ఎస్ నాయకులకు సిఐడి నోటీసులు జారీ చేసింది. ఇది కక్షపూరిత చర్య అని కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తుండగా చట్టం తన పని తాను చేసుకుపోతుందని అధికార పార్టీ నేతలు అంటున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి సిఐడి నోటీసులు ఇచ్చింది. ఏప్రిల్ 4న లక్డీ కప్పులోని సిఐడి కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొంది. జనవరి 29న సమ్మక్క సారమ్మ జాతర వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆ సమయంలో జరిగిన గొడవ నేపథ్యంలో కరీంనగర్ పోలీస్ కమిషనర్ను ఉద్దేశించి పాడి కౌశిక్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారని పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో కౌశిక్ రెడ్డితో పాటు 16 మంది బీఆర్ఎస్ నాయకులకు సిఐడి నోటీసులు జారీ చేసింది. ఇది కక్షపూరిత చర్య అని కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తుండగా చట్టం తన పని తాను చేసుకుపోతుందని అధికార పార్టీ నేతలు అంటున్నారు. దీనిపై మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ రవి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి సిఐడి నోటీసులు అయితే జారీ చేసింది. అయితే మొన్న జనవరిలో జరిగిన సమ్మక్క సారలమ్మ జాతర ఏర్పాటులోని పోలీస్ బందోబస్తు నిర్వహిస్తున్న సమయంలోని ఆ పోలీసులకి విధులకు ఆటంకంతో పాటు కొన్ని అనుచిత వ్యాఖ్యలు, అలాగే తన అనుచరులతో కలిసి చట్టవిరుద్ధంగా గుంపుగా చేసి రహదారిపై కూర్చొని ట్రాఫిక్ ను ఏదైతే అడ్డుకున్నట్లు కూడా ఆరోపణలపై నోటీసులు అయితే సిఐడి అధికారులు అయితే జారీ చేశారు. కరీంనగర్ సిపి గౌస్ అలాంపై కూడా సోషల్ మీడియాలో దూషణ చేసినట్లు కూడా ఈ నోటీసులో సిఐడి అధికారులు అయితే తెలిపారు. ఏప్రిల్ 4న లక్డీ కప్పుల్లోని సిఐడి కార్యాలయంలో విచారణకు హాజరు కావాలంటూ కూడా నోటీసులో పేర్కొన్నారు. అయితే ముఖ్యంగా పాడి కౌశిక్ రెడ్డి అంటే హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా పాడి కౌశిక్ రెడ్డి అయితే ఉన్నారు. అయితే ఇటు ఎప్పుడైతే దీనికి సంబంధించి అంటే సమ్మక్క సారలమ్మ జాతర జనవరి 29న సమయంలోని ఇటు పోలీసులు విధులకు ఆటంకం కలిగించడమే కాకుండా తన అనుచరులతో రోడ్డుపై బైఠాయించి ట్రాఫిక్ కూడా చాలా ఇబ్బందులు గురి చేశారు. అయితే ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా కూడా సమ్మక్క సారలమ్మ జాతరకి చాలా ప్రసిద్ధి పేరైతే ఉంది. అయితే ఆ 2 రోజులు జరిగే జాతరకి కొన్ని కోట్ల మంది వస్తారో అదే సమయంలోని ట్రాఫిక్ ని ఇబ్బంది కలిగింపజేయడానికి కూడా రోడ్డుపై బైఠాయించి ఏదైతే ధర్నా చేసినట్లు కూడా ఈ దీంట్లో పేర్కొన్నారు. ముఖ్యంగా ఏదైతే ఈ నోటీసుల్లో కూడా చాలా కీలకమైన అంశాలు కూడా ప్రస్తావించారు. ఇటు కరీంనగర్ సిపి గౌస్ సలాంను కూడా అతను దూషించినట్లు, అలాగే దానికి సంబంధించిన వివరణ ఇవ్వాలంటూ కూడా ఇప్పటికే ఈ నోటీసులో చెప్పడం జరిగింది. అయితే ఏప్రిల్ 4న లక్డీ కప్పులోని సిఐడి కార్యాలయంలోని విచారణకు హాజరు కావాలంటూ కూడా ఈ నోటీసులో సిఐడి అధికారులు పేర్కొన్నారు. అయితే ముఖ్యంగా కక్షపూరితంగానే ఈ నోటీసులు జారీ చేశారంటూ కూడా ఇటు బీఆర్ఎస్ సంబంధించిన నేతలు చెప్తుంటే, మరొక పక్క అధికార నేతలు కూడా ఏదైతే చట్టం తన పని తాను చేసుకుంటుందే తప్ప దీంట్లో ఎవరి ఇన్వాల్వ్మెంట్ లేదు. ముఖ్యంగా ఈ ఏదైతే దీనికి సంబంధించి కౌశిక్ రెడ్డి అంటే బహిరంగంగానే ఆరోపణలు చేశారు కాబట్టి చట్టం తన పని తాను చేసుకుంటుందంటూ కూడా ఇప్పటికీ అధికార నేతలు అయితే చెప్తున్నారు. ముఖ్యంగా దీనికి సంబంధించి ఏదైతే అధికారులు కూడా పూర్తిగా పర్యవేక్షించి ఏప్రిల్ 4న విచారణకు హాజరు కావాలంటూ కూడా ఇప్పటికే పాడి కౌశిక్ రెడ్డికి నోటీసులు అయితే జారీ చేయడం జరిగింది. రవి. థ్యాంక్ యూ కుమార్. తెలంగాణ ఉద్యమం చేసి రాష్ట్రాన్ని సాధించిన మా పైన ఇప్పుడు వచ్చినటువంటి గవర్నమెంట్ అక్రమ కేసులు పెట్టడము నిదర్శనమే ఇది. ఈరోజు అందరికీ మాకు నోటీసులు ఇవ్వడం జరిగింది. సిఐడి వారు హైదరాబాద్కు రమ్మని. ఇది మాకు ఆయన 2500 పెన్షన్ 2500 ప్లాటు నెలకు 5000 పెన్షన్ ఇస్తా అన్నది ఇదేనేమో. ఎందుకంటే వారు 106 గ్యారంటీలు 400 గ్యారంటీ హామీలు ఇచ్చినటువంటి సందర్భంలో కూడా ఉద్యమం చేసిన వారందరూ కూడా పెన్షన్ ఇస్తా, 250 గజాల ప్లాట్ ఇస్తా అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అప్పుడు ఉద్యమం చేసిన అక్రమ కేసులు పెట్టి ఇలా సతాయిస్తూ ఉన్నాడు. ఇదంతా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. రానున్న రోజుల్లో కూడా ఇది ప్రజలందరూ కూడా తీవ్రంగా ఖండించాలని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ, మా మీద ఇక్కడ చిన్న ఇష్యూ జరిగితే దాన్ని పెద్ద భూతత్వంలో పెట్టి హైదరాబాద్ చుట్టూ తిప్పుకునేటువంటి పరిస్థితికి ఇలా మాకు నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎంతమంది? 16 మంది మీద ప్రస్తుతానికి పెట్టాలి. ఇంకా ఆయన అదర్స్ అంటాను. ఇక్కడ ఎవరైతే ఇంకా ఉద్యమం చేసే ప్రయత్నాలు ఉంటారో వాళ్ళందరి పేరు మీద కూడా కేసులు పెడతారు. అదర్స్ అంటే ఎప్పుడైనా పెట్టవచ్చు, ఇంతమంది అయినా పెట్టవచ్చు. అది వారి చేతులు ఉంది కదా. ఇప్పుడు హైదరాబాద్ తిరగాలన్నట్టు.